ప్రజలు చేసుకుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో కూర్చొని బిర్యానీ మీటింగు ఇంకొక మీటింగ్ పెట్టుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా తెలంగాణ గురించి ముందు వచ్చి మరి సోనియా గాంధీని కన్విన్స్ చేద్దాం, మరి కాంగ్రెస్ పార్టీని కన్విన్స్ చేద్దాం, ఇద్దామన్న ఆలోచన చేయలేదు. మన ఉద్యమాల ఫలితంగానే రాష్ట్రం వచ్చింది. అందులో ప్రతి అడుగులో గులాబీ జెండా యొక్క అడుగు ఉన్నది, గులాబీ జెండా యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది కాబట్టే జరిగింది తప్పితే ఈ జెండా లేకపోతే ఎవ్వరు ఏమన్నా సరే, ఈ జెండా లేకపోతే కేసీఆర్ లేకపోతే తెలంగాణ అన్నది లేనే లేదు, రానే రాదు. అది మర్చిపోవాల్సిన విషయం. ఆ విషయం మర్చిపోయి ఇవాళ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఎందుకోసం మాట్లాడాలి? ఇది రాజకీయం, ఇది ప్రజాస్వామ్యం. ఇవాళ వాళ్ళదవుతుంది, రేపు మనదవుతుంది. అందులో విషయం ఏమున్నది? ఇవాళ వాళ్ళది ఉన్నది కాబట్టి ఇంత ఎగిరి పడితే నిజంగా ప్రజలు కూడా క్షమించరు. గోవన్ ఒక మాట అన్నారు, వాళ్ళకు కూడా తెలుసు ఈ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన మళ్ళీ 30 ఏళ్ళు రామని. అందుకే అడ్డగోలు మాటలు, అడ్డగోలు దోపిడీ. ఇప్పటికన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు చరిత్ర ఒక అవకాశం ఇచ్చింది, ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, మంచిగా పరిపాలన చేయండి. మేమేమైనా చేయంగా మిగిలినవి ఉంటే, ఇంకేమైనా చేసేది ఉంటే, మేము చేయలేదు అనుకుంటే అది కూడా మీరే పూర్తి చేయండి. అది పూర్తి చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుడు, మంది మీద వాడు దోసుకొని తినుడు. ఇవాళ ఢిల్లీ దాకా వీళ్ళ ప్రఖ్యాతి పోయింది. మొన్న ఢిల్లీ పోయినా నేను ఏదో పనుండి పోతే అక్కడ అందరూ అంటారు కరప్షన్ విపరీతంగా ఉందట కదా మీ దగ్గర, 20% సర్కార్ అట కదా మీ దగ్గర అని అడుగుతారు. ఇక నేను ఏం చెప్పాలి? మనం తెలంగాణ మీద ఎవరైనా ఒక మాట మాట్లాడితేనే గుండె బిడ్డినట్టు అవుతుంది. ఏ రాష్ట్రమోడైనా సరే, ఎవరైనా సరే మన రాష్ట్రం బాగుంది, మన రాష్ట్రం నంబర్ 1 అని చెప్పాలి అనుకుంటాం. కానీ ఢిల్లీకి పోతే ఆప్కే పాస్ 20% సర్కార్ చెల్లరా అంటే నేను ఏమనాలి? ఎంత బాధ అయిందంటే కాంగ్రెస్ వాళ్ళని ఒకటే కోరుతున్నాం, ఈ అవినీతి, ఈ డబ్బులు ఏం చేసుకుంటారు? ప్రజల ప్రేమ పొందండి. ఎట్లా అయితే ఇక్కడ ఉన్న మేము పొందినామో అట్లా మీరు ప్రేమ పొందండి. డెఫినెట్గా చిరకాలం నిలబడతారు రాజకీయాల్లో. మరి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిండ్రు, ఓ పక్క మంది మీద పడి దోసుకొని తినబట్టి, ఇంకో పక్క బీజేపీని ఏమన్నారు వాళ్ళు, బీజేపీ వాళ్ళు వీళ్ళని ఏమన్నారు. అన్న చెప్పినట్టు మొత్తం కంబైన్డ్ కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. 8+8 తెలంగాణ ప్రజలు 8 వీళ్ళకి 8 వాళ్ళకి ఇచ్చారు. మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి. మొన్న బడ్జెట్ వచ్చింది, సిగ్గుతో తలదించుకోవాలి ఈ 2 పార్టీలు కూడా. 8+8 = 0 అయిపోయింది తప్పితే ₹1 రాలే, ₹8 రాలే. ఇక్కడ మన ఎంపీ గారు నీతి సూత్రాలు చెప్తాండు నిన్న కూర్చొని. పసుపు బోర్డు సాధించే తెలివి లేదు ఈయన గారికి, కానీ బాగా మాటలు మాట్లాడుతున్నారు. మేము పోయినాం, తీసుకొచ్చినాం, చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర లెటర్లు తీసుకొచ్చి ఇచ్చినాం. మీకు ఒక్క మాట చెప్పాలన్న, పసుపు రైతులు వచ్చిపోయారు కాబట్టి పసుపు బోర్డు లాగానే అనేక బోర్డుల కోసం పోరాటం జరిగింది. అది పొగాకు బోర్డు, టీ బోర్డు, అవన్నేమో పార్లమెంట్లో పెట్టి చట్టం చేసినారు. ఓన్లీ పసుపు బోర్డు అంటే ఎంత తేలిక అంటే, ఎంత అలుసు అంటే, ఎంత చులకన అంటే కేవలం గజెట్ ఇచ్చి పెట్టేసారు అంతే. పార్లమెంట్లో పెట్టలేదు, పాస్ చేయలేదు. అందుకే మొన్న బడ్జెట్లో పసుపు బోర్డుకు ₹1 కూడా ఇవ్వలేదు, ఇచ్చే అవకాశమే ఉండదు. ఎందుకంటే చట్టబద్ధత లేదు పసుపు బోర్డుకి. నేను అరవింద్ గారికి చెప్తా ఉన్నా, నువ్వు ప్రెస్ మీట్లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడు కాదు. నిజంగా నువ్వు ఇందూరు బిడ్డవైతే, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టబద్ధత తీసుకురా పసుపు బోర్డుకి. పసుపు ధర తగ్గినప్పుడు రైతులను వచ్చి ఆదుకో, పసుపు కొత్త ప్రయత్నాలు చేయి, ఇంకా ఇంప్రూవ్ చేయి. తక్షణమే నువ్వు బాండ్ పేపర్ రాసిచ్చినా కూడా మరి ఇన్నేళ్ళైంది ఇయ్యలేదు, ప్రజలు అయినా నిన్ను క్షమించిండ్రు. ఇప్పటికన్నా కనీసం సిగ్గు తెచ్చుకొని ఆ పసుపు బోర్డు పాస్ చేయించు పార్లమెంట్లో, చట్టబద్ధత తీసుకురా, దానికి పనికొచ్చే పనులు చేయి. అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇది ముంగటి బీఆర్ఎస్ కాదు బాబు. నేనైతే మా కార్యకర్తలు ఆపలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి కూడా అరవింద్ గారికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు తీసుకురారు, అధికారంలో వాళ్ళే ఉన్నారు, తేవచ్చు కదా, ₹1 తేవచ్చు కదా, తెచ్చిండ్రా? మొన్న బడ్జెట్లో కనీసం తెలంగాణ ఊసన్న ఉన్నదా, పేరన్న ఎత్తిండ్రా? మరి అట్లాంటప్పుడు ఒక్కసారి తెలంగాణ ప్రజలు కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి. ఈ బీజేపీ మనకు అవసరమా, ఈ కాంగ్రెస్ మనకు అవసరమా, లేకపోతే కష్టమైన నష్టమైన మనతోనే ఉండే ఈ గులాబీ కండువా మనకు అవసరమా? ప్రజలు దయచేసి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా.